ఆ ఇంటి పక్కోళ్ళు ఈ ఇంటి బొకాన, ఈ ఇంటోళ్ళు ఆ ఇంటి గోడకు చెత్త పోతేనే చెత్త చెత్త పంచాది అవుతుంది. ఎవరిదన్నా గింతంత చెత్త వేరొట్టల ఇంటి ముందు పడితేనే మస్తు లొల్లులు పెట్టుకుంటారు. అసొంటిది గీడొక కాడ షాటెడు డబ్బెడో కాదు, బండ్లకు బండ్లు తెచ్చి గుమ్మరుస్తున్నారు. మరాలు ఎవరు ఏం కదా అరుచుకుందాం పాండ్రోలా. ఓష్ని కథకిన వాడేతో కుప్పలకు కుప్పలే తెచ్చి గుమ్మరిచ్చిండ్రు కదా. ఇదంతా చూసి డంపింగ్ యార్డ్ అనుకునేరు. డంపింగ్ యార్డ్ కాదిది, డబ్బులు పెట్టి కొన్న ల్యాండే. అట్లని మున్సిపాలిటీలకు చెత్తేసుకోండి అని అప్పచెప్పింది కూడా కాదు. ఆలకిచ్చి ఆల ఇష్టానుసారంగా వచ్చి ఇట్లా కుమ్మరిచ్చి పోతున్నారట. ఎవరు పోయమన్నారు ఇట్లా అంటే ఇయాలనే వచ్చినాము, ఆల్రెడీ చెత్త ఉన్నదని పోసినామని కథలు చెప్తున్నారట గాని ఏండ్ల సంధి గిదే కథనట. గట్టిగా అరుచుకునేసరికి మళ్ళా బండ్లకు ఎత్తుతున్నాడు చూడుండ్రి. బండితోటి గుమ్మరించింది చేత్తోనే ఎత్తుతైతదా? ఈ చెత్త చెయ్యంగా ఆ జాగలున్న గౌడన్నల తాళ్ళు ఖరాబైతున్నాయట. ఇగో ఈ అన్న ఆల బాధ ఏంటిదో చెప్తున్నాడు ఈనుండ్రో పారి. ఎనమాల గౌడ సంఘ సభ్యులం. మాకు ఈ చెత్త పోయడం వల్ల మాకు తాళ్ళన్నీ చనిపోయి మా జీవన ఉపాధి కోల్పోతాను. దయచేసి కలెక్టర్ గారు దీని మీద తగు చర్యలు తీసుకోండి. ఇప్పటికే 2 చెట్లు కొట్టేసుకోవాల్సి వచ్చిందట పాపం. వరంగల్ కాశీబుగ్గ గ్రైన్ మార్కెట్ పక్కకున్న కనకం స్వరూప ఇంకొంతమంది జాగలట ఇవి. మున్సిపల్ పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు పెట్టినా పట్టించుకుంటలేరట. మరి ఏడ ఖాళీ జాగగానొస్తే ఆడ గుమ్మరిచ్చి రండ్రి అని చెప్పిండ్రు వాళ్ళ పెద్ద సార్లు తెలియదు గాని, జప్పున చెత్త ఈ నుంచి తీపియాలని జాగొళ్ళు. చెత్త తీయకుంటే మేము కళ్ళు తీయకుంటే అవుతుందని గౌడన్నలు బాధెల్లో పోసుకుంటున్నారు. మరి ఏడ జాగ దొరకనట్టు గీన ఎందుకు పోస్తున్నారో ఆ పోసేటోళ్ళకే తెలవాలి గాని, ప్రైవేటు జాగల్లా పర్మిషన్ కూడా లేకుండా ఇట్లా చెత్తేసుడే చిత్రంగున్నది పోండ్రి.